వైసీపీ అధినేత జగన్ మరోసారి సామాన్లు అందాయి. కోర్టుకి హాజరు కావాలంటూ ఈడీ నుంచి ఆదేశాలు వచ్చాయి. వచ్చే నెల 4న కోర్టుకి రావాలని వైఎస్ జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, ఇండియన్ సిమెంట్ అధినేత శ్రీనివాస్ సహా పలువురు సమాన్లు చేరాయి. దీంతో ఈడీ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. తాజాగా సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆశించిన ఫలితం దక్కలేదు. ఆమె సస్పెన్షన్ వ్యవహారం హైకోర్టులో తేల్చుకోవాలంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక అదే సమయంలో మంగళగిరి ఎమ్మెల్యేకి అరెస్టు వారెంట్ రావడంతో ఆయన పోలీస్ స్టేషన్ కు బెయిల్ కు తెచ్చుకొని బయటపడ్డారు. సిఆర్డీఏ అధికారుల మీద దురుసుగా ప్రవర్తించారనే కేసులో ఆయనను మరో 13 మంది నోటీస్ రావడం విశేషం. అదే సమయంలో జగన్ కి ఈడీ నుంచి సమాన్లు అందుతున్న పరిస్థితి గమనిస్తే న్యాయస్థానాల్లో వైసీపీ ఎదురుదెబ్బల్లాగానే కనిపించాయి. అయితే ఇప్పటికే పలు కేసుల్లో జగన్ తాజాగా సామాన్లు సాధారణమైనవి వైసీపీ చెబుతుంది. రెగ్యులర్ విచారణలో భాగంగానే ఈ సామాన్లు జారీ అయినట్టు భావిస్తుంది. జగన్ కోర్టుకు హాజరవుతారా లేక మినహాయింపు కోరుతూ పిటిషన్ వేస్తారా అనేది చూడాలి.